హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన పెసర్ల తాలింపుని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఇది బాగా పనికొస్తుంది. తప్పకుండా మీరు టీ టైంలో ఇది స్నాక్ ఐటమ్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక నైట్ కంప్లీట్గా ఓవర్ నైట్ మొత్తం కూడా ఈ పెసర్లని నాననివ్వండి చక్కగా. ఇలా నానిన తర్వాత కుక్కర్లో వేసేసుకోండి. ఒక 2-3 సార్లు కడగండి శుభ్రంగా. కడిగిన తర్వాత మనం కుక్కర్లో ఇవన్నీ వేసుకొని ఫ్రెష్ నీళ్ళు తాగే వాటర్ వేసుకొని ఉడికించుకోండి. లైట్గా ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే కొంచెం పెసర్లకి పడుతుంది కాబట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువ నీళ్ళు వేయకండి, ఎందుకంటే విటమిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనం ఆ వాటర్ తాగం కాబట్టి మనం కొంచెం తక్కువగా వేసుకొని కరెక్ట్గా సరిపోయేలాగా నీళ్ళు వేసుకొని ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే పప్పులాగా అయిపోతుందండి. ఇలా మీరు ఉడికిన తర్వాత కొంచెం నూనె వేసుకొని దాంట్లో దంచిన వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం వేయించండి. ఇవి స్నాక్ ఐటమ్గా టీ టైంలో చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు మామూలుగా ఈ పెసర్లతోని దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన ఈ పెసర్లని దీంట్లో వేసుకోండి. మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి, లేదంటే మనం ముందుగా కుక్కర్లో ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, అలా అయినా సరిపోతుంది. నేను కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. చివరిలో మీరు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం ఒకవేళ ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా మీకు రెడీగా ఉంటే వేసుకోండి. వేడివేడిగా ఈ చలికాలంలోనైనా వర్షాకాలంలోనైనా పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఈ పెసర్లు ఇలా తాలింపు వేసుకొని ఒక్కసారి తిని చూడండి, మంచి రుచిగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలు,